ప్రధానమంత్రి మోడీ మీద ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ వాంతి చేసుకున్నారు. ఓరల్ డయేరియా అని ఒకటి ఉంటుందండి. అంటే ఈ మాట్లాడేప్పుడు అశుద్ధం వస్తుంటుంది. సో దానికి వాంతి అనే కన్నా కూడా కొంచెం గౌరవంగా, అయిన మన పెద్ద ఆర్టిస్ట్ కాబట్టి గౌరవంగా ఓరల్ డయేరియా అందాం. ఈ ఏది పడితే అది మాట్లాడటం వల్ల వచ్చే వ్యాధి, దీనికి చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గం. వెనకటి ఎయిడ్స్ గురించి చెప్పుకునేవాళ్ళం కదా, ఇప్పుడు ఓరల్ డయేరియా కూడా అంతే, చికిత్స లేదు దానికి. చాలామంది ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేస్తున్నారు. బోల్డని ఫార్మా కంపెనీలు కోట్ల కొద్దీ డబ్బులు కొంబరించాయి, కానీ సొల్యూషన్ దొరకట్లా. దానివల్ల పాపం ఆ వ్యాధితో బాధపడుతున్న ప్రకాష్ రాజ్ గారు ఏం చేశారంటే మళ్ళీ మోడీ మీద వాంతి చేసుకున్నారు. సరే, ఇలాంటివన్నీ ఆయనకి మామూలు, ఆయన ఏదో కడిగేసుకుంటారు లేకపోతే పట్టించుకోరు అనుకుందాం. ఆయన ఏం వాంతి చేసుకున్నారంటే ఆ వాంతిలో బయటపడ్డ అక్షరాలు, ఆ సెంటెన్స్ ఏంటంటే, బట్ వై విల్ ఉమెన్ టేక్ సింధూర్ ఫ్రమ్ దిస్ ఓల్డ్ మ్యాన్. ఈ ముసలాయన సింధూరం ఇస్తే మహిళలు ఎందుకు తీసుకుంటారు అని. దానికి ఏంటంటే దాని కింద ఆయన ఇంకొక పోస్ట్ని ట్యాగ్ చేస్తూ పెట్టారు. సతీష్ ఆచార్య అని ఆయన ఒక హర్ ఘర్ సింధూర్ అని చెప్పేసి ఇట్లా ఒకటి వేలు చూపిస్తున్న ఒక చిన్న కార్టూన్ టైప్ దీంట్లో ఇమేజ్లో హర్ ఘర్ సింధూర్, అది మోడీ గారు చెయ్యనమాట. ఈ మోడీ గారు సింధూరం ఇస్తే మహిళలు ఎందుకు తీసుకుంటారు అని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారి ఆవేదన. జస్ట్ ఆస్కింగ్. మళ్ళీ అది ఆయన చాలా పరిణితి చెందిన నటుడు, బహుభాషా నటుడు, ఏ భాషలోనైనా అనర్గళంగా ప్రశ్నించగల దక్షత, నేర్పరితనం ఉన్న పరమ సౌమ్యుడు. అందుకనే ఆయన చాలా సాత్వికంగా, శాంతంగా, బట్ వై విల్ ఉమెన్ టేక్ సింధూర్ ఫ్రమ్ దిస్ ఓల్డ్ మ్యాన్. ఈ ముసలాయన దగ్గర నుంచి మహిళలు సింధూరం ఎందుకు తీసుకోవాలి అని. అంటే అంత ఎటకారం, ప్రధానమంత్రి చైర్కి అంత ఎటకారం. మరి ఎవరిస్తే తీసుకోవాలి ప్రకాష్ రాజ్ గారు? మీ పక్కన మీ సోదరీమణులు ఉన్నారు కదా, సమంత, సాయి పల్లవి, వాళ్ళు ఇస్తే తీసుకోవాలా? మీరు ఏమన్నా దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారా? దేశవ్యాప్తంగా సింధూరాన్ని పంచే కార్యక్రమం పోనీ మీరు ఏమన్నా ఆర్గనైజ్ చేస్తున్నారా? మీ భావజాలానికి అది సరిపడదే. పాపం ఈయనేదో ముసలాయన, పోనీ మీరు అనుకున్నట్టు ఈయన ముసలాయన, ఆయన ఎప్పుడో చాలా పుణ్యక్షేత్రాలు తిరిగినప్పుడు అక్కడ అమ్మవారి గుడిలోనో ఏ వారి గుడిలోనో ఈ కుంకుమ ఇస్తే అన్నీ తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పెట్టుకున్నాడు ఆయన. ఎక్కడ లోక కళ్యాణ్ మార్గ్ నెంబర్ 7. వెనకటికి మీరు అభిమానించి ప్రేమించే కాంగ్రెస్ నాయకులు 7 రేస్ కోర్స్ రోడ్ అని పిలుచుకునేవాళ్ళు ఢిల్లీలో, ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని. దాన్ని లోక కళ్యాణ్ మార్గ్ అని పెట్టుకున్నారు. సో మీరంతా వాంతి చేసుకున్నారండి. ఇప్పుడు ఈయన దగ్గర నుంచి వచ్చే పరిమళం ముందు మీ వాంతి తాలూకు ఆ దుర్గంధం ఎక్కడా బయట ఎవరికి రాదనమాట. సరే, పోనీ సింధూరం వాళ్ళ చేత పంచేలా చూడండి. ఒక ఆవిడ అంటారు, సాయి పల్లవి గారు, భారత ఆర్మీ గురించి కించపరిచే వ్యాఖ్యలు చేస్తారు. ఇంకొక ఆమె సమంత గారే అంటారు, నది తన నీళ్లు తాను దాగుతుందా, చెట్టు తన పళ్ళు తాను తింటుందా అని. నిజమే అమ్మా, అలాగే అలాగూ చేయవో. ఇప్పుడు వివిధ దేవీ దేవతాలయాల్లో ఉన్న సింధూరం ఉంది, కుంకుమ ఉంది, అవి అక్కడున్న దేవతలే పెట్టుకోరు. భారతదేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ఆ సింధూరం పంచాలనేది వాళ్ళ కోరిక, ఆకాంక్ష. అలా నెరవేర్చడానికి ఇలాంటి అంబాసిడర్, దేవతలకి ఈయన అంబాసిడర్, వీళ్ళు ప్రయత్నిస్తుంటారనమాట. ఆయన ఏదో తీసుకొచ్చి సింధూరం ఇంటింటికి ఇద్దాము, మహిళలకి ఇద్దాము అని ఆయన కోరుకున్నారు. మీకేం నొప్పి ప్రకాష్ రాజ్ గారు? మీరు డిఎంకే సభల్లో కూర్చొని బాగా మాట్లాడానా అని పక్కన వాళ్ళని అడిగిన విజువల్స్ మేము చూసాం. మీరు సనాతన ధర్మానికి వ్యతిరేకి. మా దురదృష్టం, మీ అదృష్టం కొద్ది ఏంటంటే మీరంతా వాచాలత్వం ప్రదర్శించినా మిమ్మల్ని అడిగేవాడు కడిగేవాడు ఎవడు ఉండడు, ప్రజాస్వామ్య దేశం కాబట్టి. అది కూడా మీ వాచాలత్వం కేవలం హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీదే ఉంటుంది. ఇవాళ మీరు క్వశ్చన్ చేస్తోంది మోడీని కాదు, భారతీయ మహిళల్ని క్వశ్చన్ చేస్తున్నారు. భారతీయ మహిళలు బొట్టు పెట్టుకోకూడదా, సింధూరం పెట్టుకోకూడదా, అక్కర్లేదా? వాడెవడో పెహల్గావ్లో టెర్రరిస్టులు దాడి చేసి ప్యాంట్లు చించి మరీ సర్జరీలు జరిగినాయా లేదో చెక్ చేసి హిందువులా కాదా అని నిర్ధారించుకొని చంపినప్పుడు లగవని మీ నోళ్ళు ఈరోజు ఎట్లా లేస్తున్నాయి సార్ ప్రకాష్ రాజ్ గారు? సింధూరం ముసలాయన పంచితే ఎట్లా తీసుకుంటారు ఈ మహిళలు అంటారా? ఎంత సర్కాసిజం అండి. అంటే మీకు భాష వచ్చు, అలాగే మీకు పాపులారిటీ ఉంది. వై విల్ ఉమెన్ టేక్ సింధూర్ ఫ్రమ్ దిస్ ఓల్డ్ మ్యాన్?
మీ చెల్లెళ్ళు మీ సోదరీమణులు ఇద్దరు వచ్చి ఆ సింధూరం పళ్ళెంలో పెట్టుకొని ఇంటింటికి తిరిగి భారతదేశంలో పంచుతారా? వీళ్ళకి భారతదేశం మీద మమకారం లేదు కదా. మీతో పాటు పాకిస్తాన్ పాస్పోర్ట్ తీసుకొని అక్కడికి వచ్చేసి ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారేమో మీరు అందరూ కలిసి. బహుశా వయా బంగ్లాదేశ్ అక్కడి నుంచి మీరు వెళ్ళుంటారేమో. బంగ్లాదేశ్కి అయితే ఇప్పుడు విమానాలు నడుస్తున్నాయి కదా, బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళొచ్చు, లేదా నేపాల్ వెళ్ళి వెళ్ళొచ్చు. మీ ఏర్పాట్లు ఏమైనా మీరు చేసుకున్నారో లేదో తెలియదు. మీ పక్కన మిమ్మల్ని సపోర్ట్ చేసే సోదరిమణులు ఉన్నారు, ముందర వాళ్ళ అభ్యంతరాలు అడిగి తీసుకున్నారు. సింధూరం గురించి నేను ఇట్లా ట్వీట్ పెట్టాలనుకుంటున్నారు, భారతదేశంలో ఉన్న మహిళలకి ముసలాయన సింధూరం ఇవ్వటం ఏంటని. ఎంత వెటకారం ఉంది, అలాగే దాని వెనకాల అన్ని విపరీతార్థాలు ఉన్నాయి. అర్థం కావటం లేదు సాధారణ జనానికి, ప్రజానికానికి అనుకోమాకండి ప్రకాష్ రాజ్ గారు, మొత్తం అర్థమవుతుంది. ఈయన సింధూరం అనేది ఎమోషనల్గా ఒక బాండేజ్. ఆ బాండేజ్ని ఆయన భారతీయ మహిళలతో ఉన్న ఒక కట్టుబాటుని, ఒక సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటిలో మహిళ ఈ సింధూరం ధరించాలి అని ఆయన పిలిపిస్తే మీకు నొప్పి అయిందా? మీరు దాన్ని సహించలేరా? అలాగే మీకు మళ్ళీ వాంతులు చేసుకునేవాళ్ళు తమిళనాడులో ఉన్నారు. డిఎంకే పెద్ద స్టాలిన్, డిఎంకే చిన్న స్టాలిన్. ఆయన సనాతన ధర్మం కరోనా అంటాడు ఒక ఆయన, చిన్న స్టాలిన్. పెద్ద స్టాలిన్ ఏమో దేవాలయాలు ఎదురుగుండా అసలు దేవాలయ వ్యవస్థని, అలాగే దేవుళ్ళని తిట్టి తెగనాడిన పెరియార్ విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. కరెక్ట్గా మధుర మీనాక్షి, కంచి కామాక్షి, అలాగే నటరాజస్వామి ఆలయాలు చాలా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో. దీన్ని తెంపరిదనం అంటారు. అది అడక్కపోయారా మీ పెద్ద స్టాలిన్ని, చిన్న స్టాలిన్ని? అక్కడ హిందువులు పవిత్రంగా భావించే ఆలయాలు ఎదురుగుండా హిందూ దేవుళ్ళని, దేవతల్ని తిట్టిన పెరియార్ విగ్రహాలు, మీరు కావాలంటే పెరియార్ని ఆరాధించుకోండి, వేరే చోట విగ్రహాలు పెట్టుకొని ఎవ్వరూ మీకు అడ్డురారు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం కదా. అందులో మీలాంటి వాచాలత్వం ఉన్న వాళ్ళకి నోరు ఎట్లా పడితే అట్లా పారేసుకొని ఏ రోజు కడుక్కోకుండా జనం ముందుకు వచ్చే మీలాంటి వాళ్ళకి సరిగ్గా బేఫిటింగ్ రిప్లై ఇస్తాడు ఈ ముసలాయనే ఇస్తాడు. మీ దృష్టిలో అయిన ముసలాయన కదా. రేపు మీరు ఆగిపోతారా? మీ వయసు ఇప్పుడు ఎంత, 50 60 ఉంటుంది కదా, అక్కడే ఆగిపోతారా? మీకేమన్నా ప్రత్యేకమైన శక్తులు ఇచ్చారా డిఎంకే వాళ్ళు, స్టాలిన్ బ్రదర్స్, స్టాలిన్ కొడుకులు మీకు ఏమైనా ఇచ్చారా? కరుణానిధి గారి ఆశీస్సులు ఏమైనా ఇచ్చారా? ప్రకాష్ రాజ్ నీ వయసు ఇక్కడే ఆగిపోతుందని మీరెంత తాపత్రయపడినా వాళ్ళు మీకు ఎంపీ సీట్ ఇవ్వాల, కమలాసన్కి ఇచ్చారు. సో ఎందుకు? మీరు తుళ్ళు ప్రాంతానికి చెందినవారు కాబట్టి. అందువల్ల కన్నుపోయేంత కాటుకు పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంటో ఇవాళ మీరు తెలుసుకున్నారు ప్రకాష్ రాజ్. అలాగే నేలకు పోయేది నెత్తికి రాసుకుంటే జరగబోయేది ఏంటో కూడా మీకు ఈ పాటికే తెలిసే ఉండాలి. అయినా కూడా మీ నోరు ఎక్కడ ఆగట్లా, మీ చెయ్యి ఎక్కడ ఆగట్లా, మీ ట్వీట్లు ఎక్కడ ఆగట్లా. ఈ ముసలాయన ఆ మహిళలకు సింధూరం ఇవ్వటం ఏంటని ఆయనే ఇస్తాడు. తన బిడ్డలకి, తన చెల్లెళ్ళకి, తన అక్కలకి, తన మనవరాళ్ళకి ఆయనే ఇస్తాడు. మీకేమన్నా అభ్యంతరమా?